ఫైనల్లీ మార్వెల్ స్టూడియోస్ ఆలోచించి మన ముందుకు ఒక మాస్టర్ పీస్ లాంటి మూవీని అయితే తీసుకొచ్చింది. అదే ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. మూవీ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఒక అద్భుతమైన సినిమా అని. కథపరంగా, విజువల్స్ పరంగా ఇలా అన్ని విధాలుగా ఈ మూవీ చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే మ్యాట్ షాక్మన్ ఈ మూవీని పర్ఫెక్ట్గా డైరెక్ట్ చేశాడు. ఎక్కడ కూడా ఆ గ్రాఫ్ తగ్గలేదు. ఈ మూవీకి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఈ మూవీ గురించి మనము చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అలాగే ఈ మూవీలో డిలీట్ అయిన ప్రతి సీన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మార్వెల్ ఈ మూవీలో కొన్ని సీన్స్ని డిలీట్ చేసింది. ఇంతకీ ఆ సీన్స్ ఏంటి, దీనికి మ్యాట్ షాక్మన్ ఇచ్చిన రీప్లేస్ ఏంటి, ఇలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, రెడ్ గోస్ట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్కి చాలామంది విలన్స్ ఉంటారు. అందులో ఈ రెడ్ గోస్ట్ కూడా ఒకడు. జాన్ మాల్కోవిచ్ అనే యాక్టర్ ఈ రెడ్ గోస్ట్ రోల్లో యాక్ట్ చేశాడు. ఈ మూవీలో మనము మోల్మెన్ అనే క్యారెక్టర్ని అయితే చూస్తాం. ఇతను కూడా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్కి ఉన్న విలన్స్లో ఒకడు. రెడ్ గోస్ట్ క్యారెక్టర్ అనేది సేమ్ మోల్మెన్ రోల్ లాగైతే ఉంటుంది. అయితే ఈ రెడ్ గోస్ట్ సూపర్ పవర్స్ ఉన్న ఏప్స్ని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో పాస్ట్లో జరిగే ఈవెంట్స్ని మరియు ప్రజెంట్లో జరిగే ఈవెంట్స్ని చూపిస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మ్యాట్ షాక్మన్ ఈ రెడ్ గోస్ట్ రోల్ చాలా మంచిగా రాశాడు. పాస్ట్లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఈ రెడ్ గోస్ట్ మరియు ఏప్స్తో ఫైట్ చేసే సీన్స్ని ఈ మూవీ నుండి డిలీట్ చేశారు. అంతేకాకుండా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ గ్యాలక్టస్ నుండి తమ ఎర్త్ని వేరే చోటుకు టెలిపోర్ట్ చేయడానికి చాలా చోట్లయితే మల్టీవర్స్ల బ్రిడ్జెస్ని అయితే బిల్డ్ చేస్తారు. అయితే ఈ బ్రిడ్జెస్ని సిల్వర్ సఫర్ నాశనం చేయడం మనం చూస్తాం. యాక్చువల్లీ ఈ బ్రిడ్జెస్ని రెడ్ గోస్ట్ అయితే నాశనం చేసేలా మ్యాట్ షాక్మన్ డైరెక్ట్ చేశాడు. అంటే సిల్వర్ సఫర్ ప్లేస్లో రెడ్ గోస్ట్ వాటిని నాశనం చేస్తాడు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో రెడ్ గోస్ట్ యొక్క సీన్స్ని డిలీట్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 2, మిస్టర్ ఫెంటాస్టిక్ షో. ఈ మూవీలో మనకు ముఖ్యంగా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ యొక్క బ్యాక్స్టర్ బిల్డింగ్ని అయితే చూపిస్తారు. ఈ బ్యాక్స్టర్ బిల్డింగ్లో మిస్టర్ ఫెంటాస్టిక్ అనే షో జరుగుతుంది. ఇందులో రీడ్ రిచర్డ్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ని చేసి చూపిస్తూ ఉంటాడు. అయితే మ్యాట్ షాక్మన్ ఈ మిస్టర్ ఫెంటాస్టిక్ షో అనే సీన్ని కూడా తీసేశాడు. దీనికి మెయిన్ రీజన్ ఈ సీన్స్ వల్ల రన్ టైం అనేది పెరిగిందంట. మూవీని 2 అవర్స్లోనే అయిపోవాలని అనుకున్న మ్యాట్ షాక్మన్ ఈ సీన్ అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 3, ది థింగ్ డేటింగ్. ఫెంటాస్టిక్ ఫోర్ టీంలో బెన్ గ్రిమ్ ఏకేఏ ద థింగ్ ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. అయితే మ్యాట్ షాక్మన్ ఇతనికి సంబంధించిన ఒక సీన్ని కూడా డిలీట్ చేశాడు. ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్కి పవర్స్ వచ్చిన 4 ఇయర్స్ తర్వాత ద థింగ్ ఒక డేటింగ్ షోలో అయితే పార్టిసిపేట్ చేస్తాడంట. ఈ సీన్ని కూడా మ్యాట్ షాక్మన్ డిలీట్ చేశాడు. నెంబర్ 3, మోల్మెన్. ఫెంటాస్టిక్ ఫోర్ విలన్స్లో మోల్మెన్ కూడా ఒకడు. ఈ మూవీలో మనము మోల్మెన్ యొక్క చాలా సీన్స్ని అయితే చూస్తాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇతను ఒక విలన్ అయినప్పటికీ చివరికి మంచిగా మారి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్కి అయితే హెల్ప్ చేస్తాడు. ఎంతోమందిని గ్యాలక్టస్ నుండి అయితే కాపాడతాడు. అయితే మ్యాట్ షాక్మన్ మోల్మెన్ యొక్క సీన్స్ని కూడా డిలీట్ చేసి కేవలం కొన్ని సీన్స్ని మాత్రమే మనకు చూపించారు. నెంబర్ 4, ఉటు ది వాచర్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎంటిటీస్లో ఈ ఉటు ది వాచర్ కూడా ఒకడు. అయితే మ్యాట్ షాక్మన్ వాచర్స్ని కూడా చూపించాలని అనుకున్నాడంట. ఇతను కనిపిస్తాడని కూడా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. చివరికి ఇతన్ని ఈ మూవీలో కట్ చేయడం అయితే జరిగింది. ఇంక ఇవి మ్యాట్ షాక్మన్ డైరెక్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసిన కొన్ని సీన్స్. వీటిని డిలీట్ చేయడానికి ఒకే రీజన్, వీటి వల్ల మూవీకి ఎటువంటి లాభం ఉండదు మరియు ఇవి పెట్టడంతో మూవీ రన్ టైం అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మూవీ ల్యాగ్ కూడా అవుతుంది. అందుకే డైరెక్టర్ వీటిని డిలీట్ చేసి మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేశాడు. అందుకే మూవీ చాలా ఇంట్రెస్ట్గా వచ్చింది. అందుకే ఈ మూవీ ఒక మాస్టర్ పీస్కి అయితే మిగిలిపోయింది. ఇంకా ఇవి ఫెంటాస్టిక్ ఫోర్లో డిలీట్ చేసిన కొన్ని సీన్స్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.